ఈ శుభ్లేఖ ఒకసారి చూడండి. మేవింత బాధలో ఉంటే నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించింది? పెళ్లి నాకు కాదు సార్, మన విలన్కి. విలన్కా? వీడా ఇంటికొచ్చి శుభలేఖ కూడా ఇచ్చాడా? ఎవరు డాడీ? డాడీని కొజ్జాలతో కొట్టించిన కొండబిడి చిన్నశివం బాబు. వీడా? వీడు నీకు తెలుసా? ఫ్లైట్ లో స్విట్జర్లాండ్ వచ్చి నన్ను చావగట్టిన మిస్టర్ ఇండియా గాడు వీడా డాడీ? నిన్ను కొట్టింది వీడేనా? మీరు ఫాదర్ అండ్ సన్ అని తెలిసే కొట్టాడేమో. నువ్వు ఈఎంఐ డాడీ. ఏ అమ్మాయిరా? నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణం ఈఎంఐ డాడీ. ఇదే దెబ్బకు 2 పిట్టలు కాదు 3 పిట్టలు. ఈ దెబ్బతో దీని పెళ్లి ఆగిపోవడం, ఆ మురళిగాడు చచ్చిపోవడం, దీని మెళ్ళో నువ్వు తాళి కట్టడం. విడు, రౌడీస్ని రెడీ చేయండి. ఇదే మన అక్కడి పోరాటం. మనకా సార్? టైం లేదు. ఏంటయ్యా ఇది? ఆ దిక్కుమాలిన పాత పాటలేంటి? కొత్త పాటలు, కిక్కొచ్చే పాటలు వాయించండి. సుబ్బారావు గారు, విడిదింటికి మగపిల్లి వాళ్ళ పానకాలు పంపారా? తెలియదండి. తెలియదంటారే ఏంటండి, వెళ్ళి చూడండి. ఇంటికి పెద్దలు కాదు కానీ పుట్టినదానికి నన్ను వాయించారు. తలంబ్రాల దగ్గర తల వంచి కూర్చోకు, అవసరం అయితే పళ్ళెం ఎత్తి పోసేసే. నవ్వింది చాలు గాని ముందు బయటకు వెళ్ళండి. ఇంకా అలంకరణ పూర్తి కాలేదమ్మా. నేను పూర్తి చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పదండి, తనేదో మాట్లాడాలనుకుంటా. ఏంటి చలంద్ర అలా చూస్తున్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. పెళ్లి కూతురి బుగ్గ మీద చుక్క పెడతారు కదూ, నీకు నేను పెడతా. ఒక్క చుక్క కాదు, ఒంటి నిండా చుక్కలు పెడతా. ఆ చుక్కలు చచ్చే వరకు నీ మొహం మీదుంటాయి. జలంధర, ఏంటి నువ్వనేది? నీ అందమైన మొహం చూసే కదూ ఆ మురళి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే ఈ పన్నీటి యాసిడ్తో నీ మొహాన్ని మార్చి మసి చేస్తా. అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవడానికి భయపడి చావా. ఏంటి పిచ్చి పని? మా నాన్నని వల్లో వేసుకుని నీ తల్లి నిన్ను కని ఈ ఇంట్లో తెచ్చి పడేసింది. అమాయకురాలైన నా తల్లి నిన్ను ఇంట్లో నాతో సమానంగా చూడటం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. నా తల్లిని నాకు దూరం చేసిన నిన్ను బతకనివ్వను, కాల్చి పారేస్తా. పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావా నా ఫారెన్ ఫ్రెండ్? నీ పెళ్లి ఇప్పుడే ఇక్కడే చేయిస్తావురా నా ఇండియన్ ఫ్రెండ్. మా డాడీని కొజ్జాలతో కొట్టిస్తావా? నా కొడుకుని పోలీసులకు పట్టిస్తావా? ఓహో, మీరిద్దరూ తండ్రి కొడుకులా? వెరీ గుడ్. డాడీ, ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా గంట టైం ఉంది నాన్న. ఆ టైం చాలు వీళ్ళ పెళ్లి చేసేయడానికి. నాన్న చేసిన తప్పుకి మా అమ్మని ఆశ్రయించుకొని నా మీద పగపట్టడం న్యాయమా? పగ తీర్చుకోవడానికి నాన్న లేడు, నీ అమ్మ లేదు, మిగిలింది నువ్వే. ఏంటిది? నీ బతుక్కి అంత గొప్పింటి వాడు కావాలా? మహారాణిలా నువ్వు పై మెట్టు మీద ఉంటే పని మనిషిలా నేను కింద మెట్టు మీద ఉండాలా?
పొగలు అరే పొగలు వస్తున్నాయేంటి? సౌమ్య, ఎక్కడ నుంచి? సౌమ్య! 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 ఏమైందండి? ఏమైందయ్యా? జలంధర, నీకు ఇష్టం లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. కానీ నా మీద పగబట్టి నువ్వు చెడ్డదాన్ని అనిపించుకోకు. తాతయ్యకి నీ మీద ఉన్న ప్రేమని నమ్మకాన్ని పోగొట్టుకోకు జలంధర. ఆ ముసలాడి ప్రేమ నాకెందుకు? పాపిస్తానా తోడబుట్టిన దాన్ని చంపాలని చూస్తా. నీకు తనేదో తెలియక తప్పు చేసింది. తెలియకదమ్మా, అసూయ ద్వేషాలతో కావాలని చేసింది. ఇది అసలు ఆడది కాదు, రాక్షసి. అవును, నేను రాక్షసిని. అందుకే దీన్ని పట్టుకెళ్ళమను. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని అవమానాలు చేసినా అది భరించింది. ఇక నువ్వు ఇంతకు తగ్గించిన తర్వాత నేను మాత్రం నిన్ను క్షమించాను. మీరాగండి, జరిగింది ఏదో జరిగిపోయింది. జలంధర, ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకుని మనసు మార్చుకో. అయిన వాళ్ళ మధ్య అసూయ ద్వేషాలు ఎందుకు జలంధర? మీ అమ్మ ఆత్మహత్య చేసుకోవడం మీ అమ్మదే తప్పు. అందుకోసం నువ్వు హంతకురాలుగా మారటం న్యాయం కాదు. మేము కూడా తప్పులు చేశాం, కానీ సౌమ్య మంచితనమే మమ్మల్ని మనుషులు చేసింది. చిచి, ఇంకా దీంతో మాట్లాడు. దీన్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఎందుకే నీ జన్మ? ఇన్నాళ్ళు అసూయతో చస్తూ బతికావు. ఇప్పుడు నిజంగానే మంటలో పడి చావు. జలంధర్ ఎందుకు చావాలి? ఏం తప్పు చేసిందని చావాలి? తప్పు చేసింది జలంధర్ కాదు, మీరు 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 జలంధర్ మనసులో చిన్నప్పుడే నాటుకుపోయిన పగని పసిగట్టి మొక్కలోనే తుంచకపోవడం మీ తప్పు. ఆ పగని మరింత పెంచి దాన్ని ఇంత దూరం తీసుకురావడం మీ తప్పు. మీరంతా మంచోళ్ళుగా మారారని తను కూడా మారాలా? జలంధర, నువ్వు మారొద్దు. నీ అక్క మీద పగ తీర్చుకో, కానీ ఇలా చంప చచ్చో కాదు. నీ అక్క కంటే మంచి మగాడిని మొగుడిని చేసుకో. నాకంటే కోటీశ్వరుని ఎన్నుకో. తనకంటే నువ్వే గ్రేట్ అనిపించుకో. అదే నిజమైన గొప్పతనం, అదే అసలైన ఆడతనం. లేదు మురళి, అది ఈ జన్మలో జరగదు. నీకంటే అంతగాడు గొప్పింటి వాడు దొరుకుతాడేమో కానీ ఇలాంటి మనసున్నవాడు దొరకడు. సౌమ్య, నేను ఖచ్చితంగా మారిపోతాను. కానీ నీ చేతిలో ఓడిపోయి కాదు, కనీసం వచ్చే జన్మలోనైనా ఇలాంటి మంచి మొగుడిని సాధించుకోవడానికి. వెరీ గుడ్. ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పులకి శిక్ష ఏమిటో తెలుసా? ఏంటి? నీ అక్కని 5 నిమిషాల్లో పెళ్లి కూతుర్ని చేసి దగ్గర నుండి నా చేత 3 ముళ్ళు వేయించు. మొత్తానికి గొప్పింటి అబ్బాయి నల్లుడిగా కొట్టేసి గొప్పోళ్ళు అయిపోయారండి బాబు. గొప్ప అంటే ఆస్తి అంతస్తు కాదురా. మా భీముడు మనసు గొప్పది, మానవత్వం గొప్పది. నాశనం అయిపోయిన ఇంటిని
గొప్పింటిగా మార్చి గొప్పింటలుడయ్యాడు. ప్రేమిస్తే ఎంతో గ్రేట్ యాక్చువల్లీ పదమంటూ పరుగులు తీసే వయసిదే బేసికల్లీ మధువులు పొంగి మనసుని కొంచెం శృతించి రొమాంటికల్లీ ఎన్నో కొత్త ఊహలల్లి బూరెలాంటి బుగ్గని గిల్లి రెచ్చిపోన మ్యూజికల్లీ లిల్లీ హే ప్రేమిస్తే ఎంతో గ్రేట్ యాక్చువల్లీ ప్రేమిస్తే ఎంతో గ్రేట్ యాక్చువల్లీ ప్రేమించాను నిన్నే సిన్సియర్లీ కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.